చాలా ఎలిగేషన్స్ వేస్తున్నారు. చాలా మంది కాదు, ఒక ముగ్గురు నలుగురు. సో అందులో నాది తప్పు ఎటువంటిది లేకపోయినా ఎందుకు కామ్గా ఉంటున్నాను నేను? బాబు మన లిటిల్ కృష్ణ ఇంజెక్షన్ ఇంకా అవ్వలేదు కాబట్టి, అందుకే తప్ప నేను తప్పు చేశానని ఒప్పుకున్నట్టు కాదు. ప్రతి నిజం బయటకు అయితే వస్తుంది. సో క్లారిటీగా ఈ షార్ట్ వీడియోలోనే అసలు ఎవరు తప్పు చేశారు అనేది నేను చెప్తాను, క్లియర్గా వినండి. మన లిటిల్ కృష్ణ విషయంలో ఎటువంటి ప్రాపర్టీ అమ్మకుండా ఇంజెక్షన్ చేయించగలిగితే ఒక పాపకి హార్ట్ సర్జరీ చేపిస్తానని చెప్పి వాళ్ళ నాన్నగారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగానే ముందుగానే ఒక 16 లక్షల రూపాయలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు. దాన్ని ఈరోజు అతను ప్రమోషన్స్ కోసం ఇచ్చాను, అప్పుగా ఇచ్చానని అబద్ధం చెప్తున్నారు. అది అబద్ధం. పేరెంట్ నాకు హార్ట్ సర్జరీ కోసమే డబ్బులు ఇచ్చారు అనేది క్లియర్గా ప్రూఫ్స్తో సహా ఈరోజు పెడతాను, క్లియర్గా మీరు చూడండి. సో చూశారు కదా, ఆ పాప కోసమే వాళ్ళు డబ్బులు ఇచ్చారు, అంతేగాని నాకు అప్పుగానో లేదా ప్రమోషన్స్ కోసం ఇవ్వలేదు. దాన్ని ఈరోజు అబద్ధాలు చెప్పడం చాలా తప్పు. సరే, ఎవరైతే ఆ పాప వాళ్ళ తల్లి ఉన్నారో వాళ్ళ తల్లి ఏం చెప్పింది, లేదంటే వాళ్ళకి ఎప్పటి నుంచో సంవత్సరంన్నర నుంచి వాళ్ళకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అవ్వడం కోసం కష్టపడుతున్న ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారు అనేది ఒకసారి ప్లే చేస్తాను, మీరే చూడండి. అయితే తర్వాత నవీన్ బ్రో కలిసిన తర్వాత తను ఇమీడియట్గా ఫోన్ చేసి వెంటనే పాపకి జీవన సర్టిఫికేట్ ఎంత అయితే అంత ఇమీడియట్గా చేసి అని వెంటనే డబ్బులు పంపించేసాడండి. అంటే ఎంత అయితే అంత డబ్బులు పంపించేసి ఇమీడియట్గా మీరు జీవన సర్టిఫికేట్ తీసుకొచ్చేయండి. తర్వాత గవర్నమెంట్ని ఏమైనా అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఎంత ఇస్తారో అంత తీసుకోండి, రిమైనింగ్ ఎంతున్నా నేను చూసుకుంటానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆయనే మొత్తం చూసుకున్నాడండి. నవీన్ రామ్ సింగ్ గారు ఇచ్చిన నాకు 1 వీక్లో వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యాడండి. నేను నవీన్ బ్రో సమస్య అయితే ఆవిడతో మాట్లాడి ధైర్యం చెప్పి మీకు ఏం కాదమ్మా, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను ఆపరేషన్ అయ్యే వరకు, నేను ఆపరేషన్ అయ్యేటప్పుడు నేను కూడా వస్తాను, నేను దగ్గర ఉంటాను, మీరు ఏం పర్లేదు, మీరు దిగులు పడకుండా మీరు ఇమీడియట్గా జీవన్ సర్టిఫికేట్ అయితే ముందు తెచ్చేసుకోండి, అది తెచ్చుకుంటే మీరు సగం ప్రాబ్లం సాల్వ్ అయినట్టే మీకు అని చెప్పి ఇమీడియట్గా డబ్బులు వేయడం జరిగింది. అట్లనే ఆ అమ్మాయికి వేసేస్తూ ఉంటుంది. నేను ఇంకా మర్చిపోతామని నేను చాలా బాధపడతానండి. ఆ టైంలో మీరు నాకు మాట ఇచ్చి నాకు నా బిడ్డను నిలబెడుతున్నారండి. చూసారు కదా, ఆ తల్లి మాట కూడా ఇప్పుడు అబద్ధం అంటారా? సరే, తనకు సపోర్ట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ మాట అబద్ధం అంటారా? ఒక నెల రోజుల ముందే వాళ్ళకి నేను పెట్టిన కామెంట్ డిస్ప్లే చేస్తాను, అది కూడా అబద్ధం అంటారా? సరే, ఇవన్నీ అబద్ధాలని అనుకుందాం. పోనీ వాళ్ళ పేరెంట్సే ఒప్పుకున్నట్టుగా మనకు ఒక ఆడియో వచ్చింది, అది కూడా అబద్ధం అంటారా? సరే, అది ప్లే చేస్తాను, ఒకసారి వినండి మీరే. నేను ఒక్కటే చెప్పాను ఆయనకి, అలా ఆవిడకున్నా ఆయనకున్నా, నిజంగా మీరు చెప్తాం అనుకుంటున్నారా అని అడిగాను. నేను చెప్పొద్దంటే చెప్పనండి అని అన్నారు. అంటే పేరెంట్ చెప్పమంటే చెప్తారు, చెప్పొద్దంటే చెప్పరు. అంటే హార్ట్ సర్జరీ కోసం చెప్పమంటేనే చెప్తావా, లేకపోతే బయటికి చెప్పరా? మీరు నిజంగా మీకు అన్యాయం జరిగిందని మీరు ఫీల్ అవుతున్నారంటే అయిందని చెప్పారు. ఓకేనా? అయితే చెప్పండి, అన్యాయం జరిగినట్లయితే చెప్పండి. అది కదన్యా, ఈ అన్యాయం జరిగిందనే క్వశ్చన్ అనుషాకి పడిందా? ఇద్దరికి పడింది. అనుషాకి రేట్ అన్నారు, ఇద్దరికి పడింది. ఇద్దరు ఆవిడ సైలెంట్ ఉంది. అది ఎవరైతే అడిగారో మీకు అన్యాయం జరిగిందని అడిగినప్పుడు ఆ తండ్రి మాట్లాడుతున్నాడే తప్ప తల్లి కామ్గా ఉందని అక్కడ ఆడియోలోనే అర్థమవుతుంది. ఏ తల్లి ఎందుకు కామ్గా ఉంది? ఎందుకంటే తండ్రి డబ్బుల కోసం ఆశపడ్డారు, కానీ ఆ తల్లి కొడుకు ప్రాణం కోసమే చూసింది తప్ప డబ్బుల కోసం ఆశపడలేదు, అందుకే కామ్గా ఉండిపోయింది. ఇంకేంటి ప్రూవ్ చేయాలి? నార్మల్గా నేను ఒకటి అడుగుతాను, అది ఒక్కటే చెప్పండి సమాధానం, ఎస్ ఆర్ నో. నవీన్ మీ పేరు మీద ఏదైనా హార్ట్ సర్జరీ చేపిస్తానని చెప్పాడా అని అడగండి. చెప్పింది నాకు. చెప్పారా? అన్నారు హార్ట్ సర్జరీ ఏదో చేయిస్తానన్నాడు అని చెప్పి 10 లక్షలు అంతా అవుతున్నాడు హార్ట్ సర్జరీకి అని చెప్పారు నాకు. హార్ట్ సర్జరీ కోసం ఎప్పుడు చెప్పారని చెప్పారు? ఆ విషయం నాకు చెప్పాల. ఇలా హార్ట్ సర్జరీ చేయిస్తానన్నాడు, 10 లక్షలు తీసుకెళ్తానన్నారు అని చెప్పాను. ఫైనల్లీ పేరెంట్ హార్ట్ సర్జరీ కోసం రివీల్ చేశారు, ఒప్పుకున్నారు. సో నేను హార్ట్ సర్జరీ కోసం చెప్పినట్టు ఒప్పుకున్నారు, దానికి డబ్బులు అడిగినట్టు ఒప్పుకున్నారు, ఆ డబ్బులు వాళ్ళు ఇచ్చినట్టు కూడా ఒప్పుకున్నారు. సో ఇంకేంటి ప్రాబ్లం? నా తప్పు అయితే ఏం లేదు, నాకు రూపాయి కూడా నేను తినలేదు. సో వేరే పేషెంట్ కోసం అడిగితే దాన్ని ఈరోజు ప్రమోషన్స్ కోసం లేదంటే అప్పుల కోసం అని ఇచ్చానని చెప్పి అబద్ధం చెప్పడం చాలా తప్పు. ఎవరైతే ఫాదర్ ఉన్నారో ఎక్స్ట్రా వచ్చిన క్యాష్ని వేరే పేషెంట్కి ఇవ్వడం ఇష్టం లేక నా మీద నిందలు వేస్తున్నారు. ఆ డబ్బులకి లెక్కలు సరిగ్గా చెప్పలేక ఆ డబ్బులు నవీన్కి క్యాష్ రూపంలో ఇచ్చేసానని చెప్తున్నాడు. నేను క్యాషే తీసుకోవాలి లేదా మోసం చేయాలి అనుకునేవాడిని అయితే ఆ ముందు హార్ట్ సర్జరీకి కూడా ఆన్లైన్లో తీసుకోను, డైరెక్ట్గా క్యాషే తీసుకునేవాడిని. ఈరోజు నన్ను బ్లేమ్ చేస్తున్నారు. తెలిసి తెలియక ఎవరో మాట్లాడకండి. ఏదైతే ఫాదర్తో ఆడియో ఉందో ఆ ఆడియోలో నా కెరీర్ ఎండ్ అయిపోతుంది, నా లైఫ్ ఎండ్ అయిపోతుంది నేను ఎందుకన్నాను? అది నా పర్సనల్ కెరీర్ కోసం కాదు, నా సోషల్ మీడియా కెరీర్ కోసం, నా సోషల్ వర్క్ కెరీర్ కోసం. ఎందుకు? పేరెంట్ స్టార్టింగ్ నుండి ఈ రోజు వరకు హార్ట్ సర్జరీ కోసం మేము నవీన్కి డబ్బులు ఇచ్చాం అనే విషయం బయట ఎక్కడ చెప్పలేదు. ఆ విషయం చెప్పకుండా ఓన్లీ డబ్బులు ఇచ్చానని మాత్రమే చెప్తే జనాలందరూ నన్ను తప్పుగా అనుకుంటారా అనుకోరా?
అలా అనుకుంటారని నేను భయపడ్డాను. అలా అనుకుంటారని నా లైఫ్ పోతుంది అనుకున్నాను. అంతే తప్ప నేను తప్పు చేయలేదు. అలాంటిది ఈరోజు పేరెంట్ ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం? ఇంతసేపు నన్ను బ్యాడ్ చేశారు కదా, కృష్ణాన్ని కాపాడడానికి కారణం నేనని ఆ పేరెంటే చెప్పారు. నాతో పాటు నా వెనకాల ఉన్న తెలుగు రాష్ట్ర ప్రజలని వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఆ లెక్కలు ఎందుకని చెప్పలేదు అతను, ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి. ఆ లెక్కలు చెప్పలేక ఆ వచ్చిన డబ్బులు వేరే పేషెంట్కి ఇవ్వడం ఇష్టం లేక ఈ రోజు నా మీద నిందలు అయితే వేశారు. ఇదే నిజం. ఈ నిజాన్ని మీకు చెప్పడానికి ఇంత టైం నాకు ఎందుకు పట్టిందంటే, ఆ కృష్ణ అనే బాబు ఇంజెక్షన్ అయిన తర్వాత చెప్దాం అనుకున్నాను. కానీ వీళ్ళందరూ చేసే నెగిటివిటీ వల్ల నేను రేపు పొద్దున కాపాడబోయే ప్రాణాలు నా వల్ల మా స్పాన్సర్స్ ఎవరైనా వెనక్కి వెళ్ళిపోతే బాధపడేది ఎవరు? మీరా నేనా? ఎవరైతే ఆ హార్ట్ సర్జరీస్ ఇంకా జరగాల్సిన వాళ్ళు ఉన్నారో ఆ కుటుంబాల బాధను ఎవరు తీరుస్తారు? ఈ నెగిటివ్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ తీరుస్తారా, లేదంటే కృష్ణ వాళ్ళ నాన్న తీరుస్తాడా? తీర్చాల్సింది ఎవరు? నేను. నా వెనకాల ఉన్న నా స్పాన్సర్స్. నన్ను నా స్పాన్సర్స్ని వెనక్కిలా అయితే మీకు వచ్చేదేంటి? రేపు పొద్దున్న హార్ట్ సర్జరీస్ వల్ల బతకాల్సిన కుటుంబాలు లేదంటే ఆ ప్రాణాలు పోతే వాళ్ళ బాధను తీర్చేది ఎవరు? దయచేసి ఎవరు సోషల్ మీడియాలో నెగిటివ్ క్రియేట్ చేయకండి. ఎందుకంటే తప్పు ఎవరు చేశారనేది ఫుల్ లెంత్ వీడియోలో నేను యూట్యూబ్లో క్లియర్గా చెప్పాను. సో ఫాదర్ ఇంజెక్షన్ అయిన తర్వాత కూర్చొని మాట్లాడుకుంటాము. సో తప్పు చేసిన వాళ్ళ కోసం మేము బయట పెడతాము. ఆ రోజు వరకు అందరూ ఎదురు చూడండి, వెయిట్ చేయండి. అంతే తప్ప నన్ను బ్యాడ్ చేస్తే నాకేం పోయేదేం లేదు. నా వల్ల కాపాడబోయే ప్రాణాలే పోతాయి. ఆ ప్రాణాలు పోతే బాధపడేది వాళ్ళ కుటుంబాలు, మీ కుటుంబాలు కాదు. దయచేసి అది అర్థం చేసుకోండి. తప్పు చేశాడు అంటున్నారు. నేను కామ్గా ఉంటే తప్పు చేసినట్టు కాదు. వేరే వాళ్ళ పరువు తీయడం నాకు ఇష్టం లేక, వాళ్ళ తప్పును బయట పెడితే మిగతా పేరెంట్స్ మీద ఎఫెక్ట్ పడుతుందని భయపడి వాళ్ళ కోసం ఆలోచించి ఈరోజు వరకు కామ్గా ఉన్నాను. ఇప్పుడు కూడా వీడియో పెట్టడానికి గల కారణం, ఎవరైతే బేబీ కృష్ణ వాళ్ళ పేరెంట్స్ హార్ట్ సర్జరీ కోసం ఒప్పుకొని ఇప్పుడు లెక్కలు చెప్పాల్సి వస్తుంది, డబ్బులు వేరే పేషెంట్కి ఇవ్వాల్సి వస్తుంది అని భయపడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసేసారు. ఇక్కడ దొరికిపోయారు మీరంతా. ఆ హార్ట్ సర్జరీ కోసం ఒక ఇన్ఫ్లుయెన్సర్కి చెప్తే ఆడియో మీరు విన్నారు కదా, ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ని లైవ్లు పెట్టారు, ఇన్ని వీడియోలు చేశారు. ఎక్కడైనా ఒక్క చోటైనా నవీన్కి హార్ట్ సర్జరీ కోసం ఇచ్చారు పేరెంట్స్ అని ఎక్కడైనా చెప్పారు అతను? ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే వాళ్ళ వీడియోస్, తన వెనకాల ఉన్న వాళ్ళందరూ వీడియోస్ పబ్లిసిటీ కోసం చేస్తున్నారని అతనే చెప్పాడు. అది కూడా నేను ఆడియో ప్లే చేస్తాను, వినండి మీరే. ఆ అబ్బాయి కూడా నోరీసిరేస్తున్నాడు, పొరపాటు చేసేస్తున్నాడు. వాళ్ళకి ఏంటంటే పబ్లిసిటీ కావాలి తమ్ముడు. వాళ్ళకి ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే వీళ్ళందరూ పబ్లిసిటీ కోసం ఉన్నారు తమ్ముడు. ఫ్రాంక్ గా చెప్తాను నీకు. ఓకే, కంటెంట్ దొరికితే ఎక్కడ వేసుకుందాం అని చెప్పి చూస్తున్నారు అందరూ. ఓకే, మరి దాని మీద ఇన్స్టాగ్రామ్ అమౌంట్ అయినా వస్తుంది ఏంటి? ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో వస్తుంది, ఇన్స్టాలోనే వీళ్ళకి వ్యూవర్షిప్ ఉంటే మరి ఇంకా అదే డబ్బులు అయితే రావు. అంటే ఫేమ్ అన్న బయటకు వెళ్తే గుర్తుపెడతారు, ఫోటోలు తీస్తారు, మరి అదే ఒక ఇది ఉంటుంది కదా. కానీ నన్ను కొలాప్స్ చేయడం వల్ల ఎంత నష్టం తెలుసా 2 స్టేట్స్కి. 2 స్టేట్స్కి నష్టం అని ఎందుకు అన్నాను అంటే, ఈరోజు ఆ కృష్ణ వాళ్ళ నాన్నగారు నా మీద చేసిన ఎలిగేషన్స్, ఆడిన అబద్ధాలు నిరూపించుకున్నాను. కానీ ఆ అబద్ధాలు నమ్మిన వాళ్ళు, ఆ అబద్ధాలు చూసిన వాళ్ళు వేరే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇలా చేస్తారేమో అని భయపడి ఇంకెవరైనా హెల్పింగ్ కోసం ముందుకు వస్తారా? మళ్ళీ నేను ఇంకొక ఫండ్ రైజ్ ఎప్పుడైనా చేయగలనా? నా కోసం ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు, మాకు ఫండ్ రైజ్ చేస్తే బాగుండు అని. వాళ్ళ దగ్గరికి ఇంక వెళ్ళగలనా? మీ వల్ల వాళ్ళు నష్టపోయినట్టేనా? లేదా రాయల్ మేక్ రమణానియా, లేకపోతే పల్సర్ బైక్ రమణానియా, లేకపోతే ఇంకా చాలా మంది డబ్బులు ఇస్తారు మళ్ళీ ఇచ్చేసామని చెప్పి అబద్ధాలు ఆడేసావు. నీ అబద్ధాల వల్ల వాళ్ళు ఇంకొకసారి ఏదైనా పేరెంట్కి నేను అడిగితేనో లేకపోతే ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ అడిగితే ముందుకు వచ్చి సహాయం చేస్తారా? వాళ్ళందరినీ మీరు కొలాప్స్ చేసినట్టేనా? నన్ను కొలాప్స్ చేసినట్టేనా? లేదా నాలాగా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నవాళ్ళు అరే మనకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని భయపడతారా? వాళ్ళని కొలాప్స్ చేసినట్టేనా? సో 2 రాష్ట్రాల్లో ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న సోషల్ వర్క్ని కొలాప్స్ చేసినట్టేనా? అంటే ఆ కృష్ణ వాళ్ళ నాన్నగారు అబద్ధాల వల్ల, అతని స్వార్థం వల్ల అంటే సోషల్ మీడియాలో సోషల్ వర్క్ కొలాప్స్ అవ్వాలా? అవ్వనివ్వను. అలా ఎలా చేస్తారు మీరు? సో మీ అందరూ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ ఆడియో కాల్లో మాట్లాడేది వాసుదేవ్ అంబలా గారు. ఈ పేరు ఎందుకు చెప్తున్నారంటే ఆ మనిషి చాలా మంచి పర్సన్. ఆ పర్సన్ ఏమంటున్నారు, వీళ్ళు ఎవరైతే నెగిటివ్గా చేస్తున్నారో వాళ్ళు పబ్లిసిటీ కోసం చేస్తున్నారని అతనే ఒప్పుకున్నారు. వాళ్ళ వైపు ఉన్న పర్సనే ఇది ఒప్పుకున్నారు. ఇంకేంటి? సరే, ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. అన్న ఇందులో తోరకండి అన్న, మీరు ఇది అందరూ మీకు అర్థం కావట్లేదు. అందరూ ఫ్రాడ్లు, అందరూ ఫ్రాడ్లే కాదనలేదు. ఇప్పుడు చెప్తా చూడు, నేను ఎంత ఫ్రాడ్ అయినా తమ్ముడు, మనం అందరం ఇక్కడ లోకల్లో పుట్టి పెరిగిన వాళ్ళం. అవును, అది నిజం. ఓకేనా? ఎంత తప్పని ఒకరి ముఖాలు ఇప్పటికే
చూసుకోవాల్సిందే. కలిసిందే. ఎక్కడైనా అర్థమైందా? వాసుదేవ్ అన్న వాళ్ళందరూ ఫ్రాడ్స్, వాళ్ళతో మీరెందుకు లైవ్లోకి వెళ్తున్నారు, మీరెందుకు వీడియోస్ చేస్తున్నారు అని నేను అడిగితే అన్నయ్య ఉన్నారు, నాకు తెలుసు వాళ్ళు ఫ్రాడ్స్ అని, మనంతా విజయనగరం వాళ్ళమే, వాళ్ళ కోసం అలా బయటికి చెప్పుకుంటే ఎలాగా? పేరెంట్ ఇలాగా హార్ట్ సర్జరీ కోసం ఇస్తే ప్రమోషన్స్ కోసం ఇచ్చానని అబద్ధం చెప్తే అతను ఫ్రాడ్ అయినా అతని కోసం ఎలా బయటికి చెప్తాము? లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ నెగిటివ్ చేసేసారు కదా, ఇప్పుడు వాళ్ళు నెగిటివ్ చేశారని జనాలకి తెలిస్తే జనాలు వాళ్ళు ఊరుకుంటారా, తిరిగి తిడతారు. అప్పుడు ఏమవుతుంది, రేపు అన్న రోజు అందరం ముఖం చూసుకోవాల్సిన వాళ్ళం అని అంటున్నారు అతను. అంటే ఇప్పుడు పేరెంట్ నా మీద ఎలిగేషన్ వేసింది అబద్ధం అని తెలిసినా వదిలేయాలి, వీళ్ళందరూ నా మీద నెగిటివ్గా పబ్లిసిటీ చేసినా దాన్ని వదిలేయాలి. ఎందుకు, రేపు పొద్దున్న మీరు విజయనగరంలో ముఖం చూసుకోవడానికా? ముఖం చూసుకొని ఏడ్ చేస్తారు? మీరు ముఖం చూసుకోవడం కోసం నా ముఖం బయటికి చూపించుకోలేనట్టుగా చేస్తారా? ఏంటిదంతా అసలు? జనాలు మీరు అందరూ క్లియర్గా అర్థం చేసుకోండి, ఏంటంటే ఏం జరుగుతుందో మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. నేను రేపు అన్న రోజు సోషల్ మీడియాలోనో సోషల్ వర్క్లోనో ఉంటే 100 ప్రాణాలు నిలబడతాయి. ఎవరైతే ఎలిగేషన్స్ వేస్తున్నారో, ఏదైతే మనకి నా మీద ఎలిగేషన్ వేశారో వాళ్ళందరూ ఎవరికి ఉపయోగపడతారు? సొసైటీకి ఎక్కడ ఉపయోగపడుతున్నారు? ఇంతకుముందు ఎక్కడ ఉపయోగపడ్డారు? దయచేసి ఎవరి మాటలు నమ్మాలి, ఎవరి మాటలు నమ్మకూడదు అనేది క్లియర్గా మీరు వీడియో మొత్తం చూసి డిసైడ్ అవ్వండి. నాకు నెగిటివ్ కామెంట్స్ పెడితే నాకు పోయేదేం లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ ఇదంతా విన్న తర్వాత లాస్ట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరి తప్పు అని. ఈరోజు నా తప్పు లేదని నేను ప్రూవ్ చేసుకున్నాను. కానీ పేరెంట్ హ్యాపీగా బెంగళూరులో వాళ్ళ బాబుతో ఇంజెక్షన్ చేయించుకోవడానికి రెడీగా ఉన్నాడు. కానీ ఈ మనీ అనే అబ్బాయికి, ఆ అబ్బాయికి జరిగిన డ్యామేజ్కి ఆ నష్టం ఎవరు పూడుస్తారు? నిజాయితీగా వచ్చాడు, ₹1 తినలేదు, కష్టపడ్డాడు. ఆ కష్టపడిన విషయం ఆ తండ్రికి తెలుసు. అట్లీస్ట్ ఆ మనీ కోసమైనా మంచిగా చెప్పావా? ఆ అబ్బాయి చేసిన స్క్రిప్ట్ కోసం పోనీ దాయాల్సింది కదా. సరే నేను ప్రమోషన్సే తీసుకొని ఏదో మోసం చేశాను అనుకుందాం, నా ఒక్కడి మీద చెప్పొచ్చు కదా. నా మీద నిందలు వేసావు, ఓకే, అవి ప్రూవ్ చేసుకున్నాను నేను చేయలేదని, దొరికిపోయావు. కానీ మెయిన్ పాయింట్ స్క్రిప్ట్ అనేది నేను కూడా ఒప్పుకుంటాను కదా అన్న విషయంతోనే అలా ఇరికించాడు పేరెంట్. దయచేసి ఎవరు ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ ఎవరు నమ్మకండి, నేను ఎటువంటి తప్పు చేయలేదు. లైక్ ఇప్పటి వరకు ఎందుకు ఆగాను అంటే, ఈ హార్ట్ సర్జరీ అనే పదం పేరెంట్ నోట్లో నుంచి ఇప్పటి వరకు రాలేదు. ఈరోజు వచ్చింది, ఒప్పుకున్నారు, నా డబ్బులు ఇచ్చిన పర్పస్ ఏంటో చెప్పారు, అంతేగాని నేను ₹1 కూడా తినలేదు. నాకు ఎక్కడ బాధ వేస్తుందంటే, పోనీ ఓకే పేరెంట్ చెప్పిందా నిజం అనుకుందాం, 50 లక్షల కోసమా? ఈరోజు 50 లక్షల కోసమా నన్ను నిందలో వేసి నన్ను అవమానిస్తున్నారు? ఈరోజు నన్ను సోషల్ మీడియాలో లేకుండా, సోషల్ వర్క్లో లేకుండా చేద్దాం అనుకుంటున్నారు. నేను ఎన్ని కోట్లు విలువ చేసే సర్వీస్ చేశాను, ఒక 50 లక్షల కోసమా? ఇప్పుడు ఒక 12 లక్షలు 13 లక్షలు ప్రమోషన్స్ కోసం నాకు ఇచ్చానని చెప్తారా? అది కూడా వేరే వాళ్ళకి ఇచ్చి వీళ్ళ కోసం చేయించాలా? నేనే నా సొంత పేజ్లో ప్రమోషన్స్ చేసుకుంటే నాకు డబ్బులు రావా? 13 లక్షలకు పెద్ద అమౌంటా? ఇలా నన్ను నిందలు వేస్తే అవిని మీరు నమ్మారా? ఒక్క ఆడియో కాల్ వల్ల, ఆ ఆడియో కాల్ ఎందుకు అలా అన్నారు అనే విషయం పేరెంట్ దాయడం వల్ల నా తప్పులా కనిపించింది. అందుకని అది క్యాష్ చేసుకుందాం అనుకున్నాడు అతను. నేను ఒక్క ప్రమోషన్ అయినా చేసినా నా పేజ్లో, నేను డబ్బులే సంపాదించుకోవాలనుకుంటే నా పేజ్లో ప్రమోషన్లు చేసుకుంటే నేను 50 లక్షలు ఎన్ని డేస్లో సంపాదించగలను, ఎంత ఈజీగా సంపాదించగలను, అది కూడా ఆడియన్స్కి తెలుసు. స్టిల్ ఆ 2-3 నెగిటివ్ చేస్తున్నారు. ఎందుకు? ఆ పేరెంట్ అబద్ధం చెప్పడం వల్ల. అసలు ఆ పేరెంట్దే తప్పు. క్లియర్గా పేరెంట్ మోసం చేశాడని చెప్పి అందరికీ తెలిసిన ఆ బేబీ కృష్ణకు ఉన్న సింపతి వల్ల ఎవరు అడగడం లేదు, ఒక లెక్క అడగడం లేదు. అది చాలా తప్పు. నేను అడుగుతున్నాను కృష్ణ వాళ్ళ పేరెంట్స్ని, మీకు అమౌంట్ చాలా ఎక్కువ వచ్చింది, ఇమీడియట్గా మీ ఇంజెక్షన్ అయిపోయిన 2వ రోజే మీరు వీడియో చేసి పెట్టాలి. రిషి కుమార్కి మీరు ఏదైతే ₹1 పైగా వచ్చిన క్యాష్ ఏదైతే ఉందో ఆ క్యాష్ మొత్తం ఇచ్చేయాలి. ప్రజలు ఊరుకోరు, ప్రజలు ఎదురు తిరుగుతారు. అది మాత్రం మీరు మర్చిపోకండి. ఏదైతే మీకు ఇంజెక్షన్ కోసం కూడా కరెక్ట్గా ఎంత ఖర్చు అవుతుందో అంత ఉంచుకొని మిగతా మిలాపు లేదా ఇంపాక్ట్ గురు ఉన్నదో ఆ అమౌంట్ అనేది రిషికి ట్రాన్స్ఫర్ చేయాలి. రిషికి ఇంజెక్షన్ జరగాలి. విజయవాడ ప్రజలు ఊరుకోరు, అది మీరు గుర్తుపెట్టుకోండి. రిలీజ్ చేస్తాను ఒక వీడియోలో, హెల్త్ మసాజ్ మాత్రం రిమూవ్ చేసామని చెప్పు. వాసుదేవ్ అన్న ఏమని చెప్తున్నారు? నేను ప్రీవియస్గా 1 డే బ్యాక్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. ఏం జరిగింది, అసలు నిజాలు ఏంటి, పేరెంట్ తప్పు చేసిన విషయం నేను నీట్గా ఎక్స్పోజ్ చేశాను. అందులో నాకు షేక్ ఇంతమేజ్ అనే టాపిక్ వచ్చినప్పుడు నేనేమన్నాను, అతను చెప్పిన మాటలు మీరు ఎందుకు నమ్ముతున్నారు జనాలందరూ? నేను ఇంతమంది ప్రాణాలు కాపాడాను, అతని మీద TV5లో ఒక ఎలిగేషన్ వేశారు, దానికి ముందు సమాధానం చెప్పుకోమనండి అతన్ని, తర్వాత వచ్చి నన్ను ప్రశ్నించమనండి అని నేను చెప్పాను. దానికి ఆ విషయానికి ఆ వీడియో నేనంటే డిలీట్ చేయించాలంట.
ఎందుకు డిలీట్ చేపిస్తాను? నేనేం ప్రశ్నించాను అతన్ని? TV5 వాళ్ళు కదా ప్రశ్నించారు. వెళ్ళి అక్కడ ప్రూవ్ చేసుకోమని చెప్పండి షేక్ ఎంతమేజ్ గారిని. ఐఎమ్ గివింగ్ ఓపెన్ ఛాలెంజ్ టు వాసుదేవ్ రాంపల్ల టు గో ఫర్ లైవ్ అనేసి. ఐఎమ్ ఆల్సో కమింగ్ విత్ మై ఓన్ ప్రూఫ్స్ అని నువ్వు స్ట్రాంగ్ గా పెట్టి పర్వాలేదు. స్క్రిప్ట్ వల్ల పెద్ద పెద్ద వాళ్ళు కూడా ముందుకు వచ్చారు జెన్యున్గా. దాన్ని కూడా మీరు స్క్రిప్ట్ అంటే చెప్తున్నాను, మీ కొడుకు ప్రాణం కోసం మీరు చేసిన ఈ అబద్ధాలు కొడుకు ప్రాణం కోసం అని మాత్రం నేను అన్నండి. ఎందుకంటే తండ్రి డబ్బుల కోసం ఆశపడి అందరినీ బ్లేమ్ చేస్తున్నారు. ఎందుకు సింపతి అనేది వాళ్ళకు ఉంటుందని. లైక్ మనకి ఆడియో కాల్ ఒకసారి వినిపిస్తాను, ఒకటి వినండి. వాళ్ళకి సింపతి ఉండి వాళ్ళని ఎవరిని నమ్మరు అంటే ఎందుకు నమ్మరు? ఇన్ని రోజులుగా సర్వీస్ చేస్తున్నా నన్ను నమ్ముతారా? తప్పు చేస్తే ప్రూవ్ చేయాలి. ఆడియో కాల్స్, వీడియో కాల్స్, ఏవో చిన్న చిన్న వీడియోస్ అవి కాదు, ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయలేనప్పుడు మాట్లాడకూడదు. ఈ సోషల్ మీడియాలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు ప్రూవ్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో మాట్లాడాలి. ఏవేవో ఆడియోస్, ఒక్క ఆడియో కాల్ వచ్చేసరికి ఎక్కడెక్కడి నుంచో ఏవేవో ఆడియో కాల్స్, ఏది నిజం ఏది అబద్ధం జనాలు అర్థం చేసుకోలేక చేసేస్తున్నారు. దయచేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి. ఎవరెవరో కాదు, ఓన్లీ 2-3 ఎవరైతే మీరు చేస్తున్నారో దయచేసి ఆపండి దాన్ని. నాదైతే ఎటువంటి తప్పు లేదు. అండ్ చెప్తున్నాను, నా తప్పు ఎటువంటిది లేదు, అదే నిజం. ఆ నిజం ఆల్రెడీ ఇప్పుడు బయట పెట్టాను. సరే, మీరు ఏదో అనుకుంటున్నారు కదా, అదే చేయండి. ఇంకా బయటికి లాగుదాం అనుకుంటే బయటకు వచ్చేది నేను కాదు, మీరు. అది గుర్తుపెట్టుకొని చేయండి. ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత పేరెంట్ వస్తారు, ఆ రోజు అప్పుడు మాట్లాడతాను నేను. బేబీ కృష్ణ విషయంలో ఒకే ఒక తప్పు మేము చేసింది ఏంటంటే ఆ ర్యాపిడో స్క్రిప్ట్. అది తప్పు అని ఎవరు అనకండి. పేరెంట్ మీకు కూడా అనే హక్కు లేదు. ఎందుకంటే ఈరోజు ఆ స్క్రిప్ట్ వల్లే, ఆ తప్పు వల్లే మీరు మీ బాబుని ఇంజెక్షన్ చేయించుకోవడానికి బెంగళూరు వెళ్ళారు. కానీ మనీని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆ మనీ అనే అబ్బాయి జెన్యున్గా వచ్చాడు, ₹1 కూడా తీసుకోలేదు. ఈరోజు ఆ అబ్బాయి ఎన్ని అవమానాలు పడుతున్నాడు. ఆ అబ్బాయి ఏదైనా చేసుకోకూడదు ఏదైనా చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? లైవ్లోకి పిలుస్తున్నారు, ఏవేవో చెప్పిస్తున్నారు. ఆ అబ్బాయి అయితే నాతో ఒక మాట అన్నాడు, అన్నయ్య నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలీదు. నేను పెట్టే ప్రతి వీడియో, నేను చెప్పే ప్రతి మాట నేనే చేస్తున్నాను అనుకుంటే నేనేం చేయలేను అని చెప్పి అన్నాడు. కావాలంటే ఆడియో, అబ్బాయితో మాట్లాడిన ఆడియో వినిపిస్తాను చూడండి. ఈ గాంధీ బాబు లేకపోతే ఎన్ని ఎలిగేషన్స్ వచ్చాయి అన్నిటిలో నేను 1% కూడా తప్పు చెయ్యలేదు అని ఇప్పుడు చెప్తున్నాను రా నేను. నువ్వు అది ఎంత పర్సంటేజ్ నమ్ముతున్నావు? నమ్ముతాను. నీ వైపు నమ్మకం ఉంది కాబట్టే కదా ఫస్ట్ నీది నువ్వు అడిగినంటే నేను దేనికి నో చెప్పలేకపోయాను. అవును, ఇప్పుడు అది కాదు, ఎంత జరిగింది కదా, ఆడియో కాల్స్ బయటకు వచ్చాయి, లేకపోతే ఏవేవో జరిగినాయి కదా. ఇప్పుడు కూడా మనీ నేను ఒక్క తప్పు కూడా చెయ్యలేదురా నేను చెప్తున్నాను. నువ్వు నమ్ముతున్నావా లేదా? నమ్ముతానని, కానీ నీకు అర్థం కాని విషయం ఏంటంటే అని అక్కడున్న జాతకు ఉండని అంతకు మించి నేను ఏం చెప్పలేను. నువ్వు ఇంక నేను పెడుతుంది నేనే పెడుతున్నాను అని అనుకుంటే ఇంక మరి నేను ఏం చేయలేను. మనీ నాకు తెలుసురా. రే మనీ, నువ్వు పెట్టట్లేదు, నీతో పెట్టిస్తున్నారన్న విషయం నాకు తెలుసు. ఈరోజు పేరెంట్ స్వార్థం కోసం, డబ్బుల కోసం కకృతి పడి కొన్ని అబద్ధాలు చెప్పారు. ఆ అబద్ధాలను పట్టుకొని పబ్లిసిటీ కోసం, వ్యూస్ కోసం నా జీవితాన్నో లేదంటే ఆ మనీ జీవితాన్నో నాశనం చేయడానికి ప్రయత్నాలు చేయకండి. ఈరోజు నా జీవితం నాశనం చేస్తే నా ఒక్కడి జీవితం నాశనం అవుద్దని మీరు అనుకుంటున్నారు. ఏ తప్పు చేయకుండా నా జీవితం ఎలా నాశనం చేయగలరు మీరు? మహా అయితే మీరు ఏం చేయగలరు? నా సోషల్ మీడియా కెరీర్ని నాశనం చేయగలరు, లేదా నా సోషల్ మీడియాలో నేను చేసే సర్వీస్ని ఆపగలరు. దానివల్ల నష్టం ఎవరికి? రేపొద్దున నా ద్వారా హెల్ప్ పొందాల్సిన వాళ్ళకి, రేపొద్దున వాళ్ళ కుటుంబ సభ్యుల ఏడుపు తగిలేది మీకే, నాకు కాదు. ఈరోజు మనీ అన్న అబ్బాయి లైఫ్ని ఈరోజు మీరు అలా ఆపేస్తే ఆ అబ్బాయి రేపు పొద్దున్న బయట ఎలా తిరగలడు? నిజంగా చెప్తున్నాను, ఆ అబ్బాయిది నర్సీపట్నం ఎక్కడో. నర్సీపట్నంలో ఉన్న వాళ్ళకి కానీ లేదంటే మనీ వాళ్ళ అమ్మగారికి మీకు అందరికీ చెప్తున్నాను, ఐఎమ్ వెరీ వెరీ సారీ అమ్మ. మీ అబ్బాయిని ఆ స్క్రిప్ట్లోకి తీసుకురాకుండా ఉండాల్సింది. లైక్ ఏంటంటే ఒక బిడ్డ ప్రాణం బతుకుతుంది కదా అని చెప్పి ఒక్క అబద్ధం చేయాల్సి వచ్చింది. అది చేసాము, కానీ దాన్ని పేరెంట్ తర్వాత మిగిలిన డబ్బుల కోసం కక్కుర్తిపడి మిగతావన్నీ కూడా అబద్ధాలే అని చెప్పి బయటికి చెప్పడం ఈరోజు ఇదంతా న్యూసెన్స్ క్రియేట్ అయింది. మీరందరూ ఆలోచిస్తే పేరెంట్దే తప్పు. పేరెంట్ తప్పు చేయడం వల్ల, అబద్ధాలు ఆడడం వల్ల, నేను మాట్లాడిన కాల్ రికార్డింగ్ని డిఫరెంట్గా జనాలకు పోర్ట్రే చేయడం వల్లే జరిగింది. హార్ట్ సర్జరీ కోసం ఎందుకని ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడలేదు? అంటే ఆ పాపది ప్రాణం కాదా? ఆ పాపను బ్రతికించాలనుకున్న నా మనసుది.
నాది ప్రాణం కాదా? చెప్పు. నా కుటుంబాలది ప్రాణాలు కాదా? నన్ను నమ్ముకున్న కుటుంబాలు ప్రాణాలు కాదా? అది సొంత స్వార్థం కోసం చేస్తున్నారు.